Dear EPSET students and parents, welcome back to my channel. మరి 2026 9th షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ కూడా స్టూడెంట్స్కి వచ్చినాయేమో. స్టూడెంట్స్ మరి పేపర్ అనాలిసిస్ చూస్తే ఇక్కడ ఫిజిక్స్ మోడరేట్గానే ఉంది. మ్యూజిక్స్లో నుంచి మనం ఆల్రెడీ స్టూడెంట్స్ చెప్పినట్టు ఈఎంఐ, మరి అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్, ఏసీ సర్క్యూట్స్ నుంచి కరెంట్, ఎలక్ట్రిసిటీ, రొటేషనల్ మోషన్, మార్నింగ్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మరి ఎలక్ట్రోస్టాటిక్స్ కానీ, మోడర్న్ ఫిజిక్స్, మెకానిక్స్, థర్మోడైనమిక్స్, వేవ్ ఆప్టిక్స్, వేవ్ అండ్ ఆసిలేషన్స్, సెమీ కండక్టర్. మరి కెమిస్ట్రీ చూసినట్టయితే ఇది మోడరేట్గానే ఉంది. కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ కానీ, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, మరి తర్వాత జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెకానిక్స్, థర్మోడైనమిక్స్, కార్బోడైల్ కాంపౌండ్స్, హైడ్రోకార్బన్స్, సాల్వర్స్, కెమికల్ బాండింగు, ఈ విధంగా మరి పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఆటమిక్ స్ట్రక్చర్, ఇవి కూడా మరి మార్నింగ్ లాగానే వచ్చినాయి. మరి షిఫ్ట్ 2 కూడా మార్నింగే వచ్చినాయి. మరి మ్యాథమెటిక్స్ చూస్తే మోడరేట్ టఫ్, కొద్దిగా లెంతీగా ఉన్నాయని చెప్తున్నారు స్టూడెంట్స్ అయితే. క్యాలిక్యులస్ మరి ఈ విధంగా వచ్చింది. కాంప్లెక్స్ నంబర్స్ కానీ, క్యాలిక్యులస్, కాంప్లెక్స్ నంబర్స్, కానిక్ సెక్షన్లో మనకి ఎలిప్స్ కానీ, పారాబోలు, ట్రిగ్నోమెట్రీ, ఈ విధమైన వెక్టర్స్, 3D, ప్రాబబిలిటీ, స్టాటిక్స్. ఓవరాల్గా పేపర్ అయితే మోడరేట్గానే ఉంది. మరి ఈసారి చూస్తుంటే కట్ ఆఫ్లు బాగా పెరిగేటట్టుకుంటాయి. ఎందుకంటే తర్వాత జనవరి, మన జేఈ జనవరి సెషన్కి ఏప్రిల్ సెషన్కి చాలా వేరియేషన్ ఉంది. కట్ ఆఫ్లు బాగా పెరిగిపోయినాయి. అందుకని ఈసారి మరి 120 మార్కులు వస్తే 2000 వచ్చేటట్టు ఉందమ్మ ర్యాంకు. 120 మార్కులు 2000, 135 అయితే టాప్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది. 80 నుంచి 110 అయితే యావరేజ్గా వస్తుంది మీకు ఓవరాల్గా. ఫీలు ఎట్లా అంటే ఇది కంపేర్ టు ద షిఫ్ట్ 1 మెయింటైనింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ థియరీ అండ్ అప్లికేషన్స్ మెయింటైన్ అయితే చేస్తున్నారు వీళ్ళు స్టూడెంట్స్. ఇది మరి పేపర్ అయితే కొంచెము ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. 100 to 105 అయితే గుడ్ అటెంప్ట్. ఇవి స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ హై వెయిటేజ్ అని క్యాలిక్యులస్, కాంప్లెక్స్ నంబర్సు ఇవన్నీ ఇవ్వటం అయితే జరిగింది. మీరు లాస్ట్ ఇయర్ స్కోరు మరి మీ యొక్క ర్యాంక్ అనేది ఈ యొక్క కట్ ఆఫ్ల మీద ఆధారపడి ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. ర్యాంక్ అనేది మరి స్టూడెంట్స్ ఏ విధంగా మరి 2000 ఆ ప్రాంతంలో ర్యాంక్ వస్తే మీకు టాప్ కాలేజీలో సీట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సిబిఐటి కానీ, మరి విఎన్ఆర్ కానీ, వాసవి కానీ, వీటిలన్నిటిల్లో కూడా సీటు వచ్చే అవకాశము ఉంటుంది. బీవీఆర్ ఐటీ మంచి కాలేజ్, సివిఆర్ కాలేజీ, వర్ధమాన్ కాలేజీ, మరి అదేవిధంగా గవర్నమెంట్ మనకి యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు, తర్వాత జేఎన్టీయు, కూకటపల్లి, వీటిల్లో కూడా మంచి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే నాకు తెలిసి ఒక 65 మార్కులు, 65 గ్రేటర్ దాన్ 65 ఉంటే మీకు మంచి బ్రాంచెస్ సిబిఐటీలో వాసవి, విఎన్ఆర్, మరి జేఎన్టీయు హైదరాబాదు, మరి ఉస్మానియాలో వీటిల్లో సీట్స్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా. మరి వీళ్ళ వెబ్సైట్లో ఇచ్చారమ్మా ఆల్రెడీ. ఎవరైనా చూస్తే ఇక్కడ చూసుకోండి వెళ్ళి, నార్మలైజ్డ్ మార్క్స్ ర్యాంకు ఎంత వస్తుందంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ మరి స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ని బట్టి ఆధారపడి ఉంది. ఇప్పుడు లాస్ట్ 80 మార్కులు పైన వస్తే మీకు 2000 వచ్చింది. మరి ఈసారి 120 అంటున్నారు. ఎందుకంటే స్టూడెంట్ ఈ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంది. ఈ మార్కులన్నీ శాశ్వతం కాదు, కాన్స్టెంట్ కాదు. ఇప్పుడు స్టూడెంట్స్ బాగా రాశారు. ఇప్పుడు స్టూడెంట్స్ 80 మార్కులే వచ్చినాయి, 2600 బిలో మీరు 2000 ఇట్లా వస్తున్నాయి. 60 మార్కులు వచ్చిన వాళ్ళకి 9200, మరి 70 వస్తే మీకు 6000 ఈ ర్యాంక్ వస్తుంది. మరి ఈ విధంగా వస్తుంది. మరి మంచి కాలేజీలు వస్తాయి. లాస్ట్ ఇయర్ ప్రకారం ఉంటే మీకు ఇక్కడ అన్ని టాప్ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. ఇక వీటిల్లో ఉంటే మరి నార్మల్ టైర్ 2 కాలేజెస్ ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా మంచి టాప్ కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి రేపటికి మరి రేపు 10, 11 3 రోజుల్లో మరి ఇంకో సెషన్ ఎగ్జామినేషన్ అయితే ఉంది. మరి ఎంసెట్ కూడా మంచిగా రాయండి. ఎందుకంటే స్టూడెంట్లు చివరి వరకు ఎక్కడ చేరతారో తెలియదు. జేఈ అంటున్నారు, తర్వాత విట్ అంటున్నారు, అమృత అంటున్నారు, అదేవిధంగా ఎప్సెట్, తెలంగాణ ఎప్సెట్ అంటున్నారు, ఆంధ్ర ఎప్సెట్ అంటున్నారు. చివరి వరకు ఎక్కడ ప్లేస్ అవుతారో, ఎక్కడ ఇంజనీరింగ్ చేస్తారో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. అందుకని మరి స్టూడెంట్స్ అందరూ కూడా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మీరు ప్రాపర్ గైడెన్స్ కావాలంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అయితే మీ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. పలానా వాళ్ళని మీలో మీరు డెసిషన్ మేకింగ్ సొంతగా నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది కాదు. మరి దానికోసం అని మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మీ సొంత నిర్ణయాలు తీసుకోమాకండి. ఇది లైఫ్తో సంబంధించిన విషయం. మరి జోసా ప్లస్ ఈశాబు, అదేవిధంగా ఎప్సెట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ కూడా
మరి ఇవ్వటం జరిగింది. వాట్సాప్ నంబరు ఇది మన వాట్సాప్ నంబరు. మరి డీటెయిల్స్ కావాలంటే కూడా మరి ఇక్కడ మన పేమెంట్ చేసేసి మేము 2 కావాలి. సపోజు కొంతమంది స్టూడెంట్ జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ గైడెన్స్ కూడా అడుగుతున్నారు. దీనికి 3000 పే చేశారనుకోండి, జేఈ ప్లస్ అమృత కానీ విట్ కానీ మీరు సలహాలు ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి దీనికి కంప్లీట్గా నేను వెబ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనిలో గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ విట్ కానీ ఈ విధంగా మరి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకొని ఒక ప్రాపర్ మెంటర్షిప్ దగ్గర తీసుకుంటే వాళ్ళు మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.